కొడంగల్ నియోజకవర్గం కొస్గి ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టడంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెండింగ్ లో ఉన్న పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. యూనియన్ల ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులు కార్మికులకు మద్దతు తెలిపారు. ఆ హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేసుకుంటూ ఆర్టీసీ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది ఇప్పటి వరకు. మరియు కార్మికులు రాత్రనక పగులనక ఈ కార్పొరేషన్లో ఎంతో కష్టపడి పనిచేసేవారు. మీకు సాధ్యం కానప్పుడు మీకు హామీలు ఎవరు ఇవ్వమని చెప్పారు రేవంత్ రెడ్డి గారు? మేము ఇక్కడ కోస్గి గడ్డ నుండి ఆర్టీసీ డిపో ముందర నుండి ప్రశ్నిస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చి వాళ్ళని సంతోషపరిస్తే ఈరోజు వీళ్ళు ఈ సమ్మె విరమించుకుంటున్నారు. మీరేమన్నారు? మేనిఫెస్టోలో ఏం పెట్టారు? మీరు ఆర్టీసీ కార్మికులని ప్రభుత్వంలో కలుపుకుంటామని చెప్పారు. మరియు అద్దె వాహనాలు ఏమైతే ఉన్నాయో ఆ వాహనాలను కూడా మీరు ప్రభుత్వంలో కలుపుకుంటామని చెప్పారు. మీరు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు వీళ్ళు మెరుపు సమ్మె ఏర్పాటు చేసిర్రు. ఈ సమ్మెకు కోస్గి బీఆర్ఎస్ పార్టీ నుండి మేము మద్దతు పలుకుతున్నాం.